కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల పండుగ ఆ వేడుకను ఓరుగల్లు కేంద్రంగా జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినందుకు కేసీఆర్ గారు మన వరంగల్కు ప్రాధాన్యత ఇచ్చి 25 వసంతాల పండుగ వరంగల్ పూర్వపు జిల్లా, హన్మకొండ ప్రస్తుత జిల్లా, ఎలకతుర్తి సమీపంలో సభ నిర్వహణ కోసము అనుమతులు ఇచ్చినందుకు ఈ ఉమ్మడి జిల్లా పక్షాన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఓరుగల్లు ఆహ్వానం పలుకుతా ఉన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణులకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏప్రిల్ 27న నిర్వహించేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకి పెద్ద ఎత్తున లక్షలాదిగా కదిలి రావాలని, కదిలి వచ్చేటువంటి లక్షలాది మంది పార్టీ శ్రేణులకు, ప్రజలకు అన్ని రకాల వసతుల కల్పన పార్టీ పరంగా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఉమ్మడి జిల్లా అన్నటువంటి ప్రధాన నాయకత్వము, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అందరూ కూడా కలిసి వివిధ పనులను విభజన చేసి అన్ని పనుల్లో కూడా ప్రత్యేకమైన బాధ్యతలను పెట్టి పూర్తిగా ప్రజలకు ఏ లోటు రాకుండా, పార్టీ శ్రేణులకు ఏ లోటు రాకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. దాదాపుగా మరి ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఏప్రిల్ 27 అంటే మంచి హాట్ టైం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి కేసీఆర్ గారు మరి వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి బాధ్యులను 2-3 రోజుల్లోనే అన్ని రకాల పనులకు, అన్ని రకాల సేవలు అందించడానికి అందరూ కూడా మరి వారిని గుర్తించి పనుల విభజన కూడా చేయడం జరుగుతుంది. ఆ యొక్క సభ నిర్వహణ కోసం ఎలకతుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో 1054 ఎకరాల పార్కింగ్ ప్లేస్ను నిర్ధారణ చేసినాం. 159 ఎకరాల పైబడి కూడా ఇంకా కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. సభ నిర్వహణ కోసం గ్రౌండ్ను కూడా గుర్తించడం జరిగింది. 1214 ఎకరాల పైచిలకు ఇప్పటికే సంబంధిత రైతులు సభ నిర్వహణ కోసం వ్రాతపూర్వకంగా వారు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. వారికి రైతులకు మొదలుగా వారు ఈ సభ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి రైతులకు చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు. గొప్ప నిర్ణయం. దాదాపు 48 గంటల్లోనే స్థలాన్ని నిర్ణయించడం, సంబంధిత రైతులందరూ కూడా మరి గంటల వ్యవధిలోనే వారు కాన్సెంట్ ఇవ్వడం, సభ నిర్వహణ జరగాలి. ఈ సభ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అనేక 25 సంవత్సరాల రాజకీయ పోరాటం, ఉద్యమ పోరాటంతో పాటు రాష్ట్ర అవతరణ, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గుర్తు చేసుకోవడం, ప్రస్తుతం ప్రభుత్వం చేసేటువంటి రైతు వ్యతిరేక విధానాల పట్ల రైతులు మరొక్కసారి చైతన్యవంతమై నూతన పోరాటాలకు నాంది పలికేటువంటి వేదికగా ఈ రజతోత్సవ మహాసభ ఉంటుందని చెప్పి కొత్త తరానికి, నవతరానికి, తెలంగాణ కొత్త తరానికి ఒక కొత్త ఆలోచన కల్పించేటువంటి గొప్ప వేదిక తప్పకుండా ఎలకతుర్తి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రోడ్లను, నూతన రోడ్ల నిర్మాణం, అప్రోచ్ రోడ్స్ అనేక తక్కువ సమయంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా తక్కువ సమయంలో గ్రౌండ్లోకి వెహికల్స్ అన్ని కూడా మరి కన్వర్జెన్స్ చేసుకోవడం, అనేక చోట్ల ర్యాంపుల నిర్మాణం చేయడం, మంచి చల్లటి వాటర్ బాటిల్స్ కూడా సఫిషియెంట్గా పెట్టాలని దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఇప్పటికీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా కూడా డిమాండ్ను బట్టి 2-3 రోజుల సభ ముందు గుర్తించబడిన వాహనాల అంచనా ప్రకారం సంఖ్య కనుక పెరిగితే మరింత కూడా వాటర్ ఫెసిలిటీ సఫిషియెంట్గా పెట్టాలి అనేక చోట్ల అని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించారు. అదే కాకుండా
ఎండల తీవ్రత కాబట్టి ఎవరు కూడా ఇబ్బందులు జరగకుండా మంచి చల్లటి మజ్జిగ ప్యాకెట్లు కూడా చల్ల ప్యాకెట్లు కూడా ఇప్పటికే 10 లక్షల చల్ల ప్యాకెట్లు అందుబాటులో ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డైరీస్ కూడా మేము సంప్రదించడం జరుగుతుంది. ఇంకా ఎంత దొరికితే అంత చల్లటి మరి మజ్జిగ ప్యాకెట్లు కూడా అనేక చోట్ల ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రజలకు అందుబాటులో పెట్టడం జరగబోతోంది. ముఖ్యంగా మంచి వేదిక నిర్మాణంతో పాటు బ్రహ్మాండంగా మరి గ్రౌండ్ సంబంధించిన సభ నిర్వహణ సంబంధించిన అనేక సూచనలు కేసీఆర్ గారు చేశారు. తప్పక అవన్నీ కూడా పాటించి ఓరుగాళ్ళు వేదికపై రాష్ట్ర పార్టీ యొక్క మరి మరొక సభ ఆవిష్కృతమవుతున్నటువంటి సందర్భంగా గతంలో చరిత్రాత్మక సభలు వరంగల్ శ్రేణులు నిర్వహించడం జరిగింది. దానికి మిన్నంటి ఈ సభ ఉండబోతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి వాహనాలలో దాదాపుగా 8,500 నుంచి 10,000 వరకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర బస్సులు గుర్తించడం జరిగింది ఇప్పటికే పార్టీ. తర్వాత పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి కార్లు కానీ, రెంటెడ్ 4 వీలర్స్ కానీ దాదాపు 35,000 వస్తాయని చెప్పి ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీకి ఇప్పుడే రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే 45,000 నుంచి 50,000 వాహనాలు ఈ సభకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 50,000 వాహనాలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ప్రజలకు ఎక్కువసేపు నిరీక్షణ లేకుండా తక్కువ సమయంలో పార్కింగ్ ప్లేసెస్కి ఏ విధంగా కన్వర్జెన్స్ చేపట్టాలి, దీనికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు గతంలో సభలు నిర్వహించినటువంటి రాష్ట్రంలో అనుభవజ్ఞులందరూ ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణులందరూ వారి వారి యొక్క ఆలోచనలను షేర్ చేసుకొని ఈ సభ నిర్వహిస్తాం. కేసీఆర్ గారు ఊహించిన విధంగా సభ సక్సెస్ చేస్తాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు లక్షలాదిగా కదిలొచ్చి సభను సక్సెస్ చేయాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటిదాకా మా అధ్యక్షులు వారు చెప్పారు, పోలీస్ పర్మిషన్కు ఆల్రెడీ దరఖాస్తు పెట్టి ఇలా మొట్టమొదటి ప్రెస్ మీట్ ద్వారా సభను అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ సహకారంతో పాటు ప్రత్యేకంగా పార్టీ పరమైనటువంటి వాలంటీర్స్ను వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ప్రత్యేకంగా మరి ఎలకతుర్తి మండల వ్యాప్తంగా కూడా దగ్గర వాళ్ళను వాలంటీర్స్ను గుర్తించి వారికి వారం రోజుల ముందే ప్రత్యేక శిక్షణ కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల చేత శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా 1,500 మంది వాలంటీర్స్ను గుర్తించాలి, శిక్షణ ఇవ్వాలి, ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇవ్వాలి, ట్రాఫిక్ పైన దృష్టి పెట్టాలి, సర్వీసెస్ మీద దృష్టి పెట్టాలి అనేటువంటిది పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి మరి యువకులను గుర్తించే ప్రక్రియ కూడా వెంటనే చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా అనేక సెంటర్స్ ఉండాలని కేసీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ తప్పకుండా ఎండల తీవ్రత ఉన్నా, డిహైడ్రేట్ అయినా ముందు జాగ్రత్త చర్యలుగా అనేక మరి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు నిర్దేశించారు. అది తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రెస్ ఫ్రెండ్స్ సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా మరి కోరుతూ ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు